నమస్తే అండి. నాకు బేతాళ కృష్ణ. నేను 22/3/2025లో బీసీ లోన్కి అప్లై చేసుకున్నాను. అది జరిగి నెల 15 రోజులు 2 నెలలైనా ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగాను. బ్యాంక్ మేనేజర్ బీసీ లోన్ అని ఒక చిలకన పోయి మీరు వార్డ్ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, అతను కలవండి అని చెప్పారు. వార్డ్ ఇన్ఛార్జ్ని కలవడానికి ముందే నేను సచివాలయంలో ఉద్యోగం కలిశాను. ఆ వ్యక్తి లోన్స్ అన్నీ ఆపేశారు, ఎవరికి ఇవ్వట్లేదు. బీసీ లోన్ అంటే ఏదో తక్కువ మంది పెట్టుకుంటారు అనుకుంటే చాలా ఎక్కువ మంది పెట్టుకున్నారు, ఆయన చేత మీకు ఇవ్వడం కుదరదు అని ఆపేశారు అని చెప్పారు. అది నాకు నమ్మసత్యం అనిపించలేదు. అదే టైంలో వేరే సచివాలయ ఉద్యోగి కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిని, ఏం సార్ బీసీ లోన్స్ ఏమైందని అడిగి, ఏంటంటే బీసీ లోన్స్ అని ఎప్పుడు అడుగుతున్నారు, ఎప్పుడో చేయడం అయిపోయింది, పని చేసుకోవడం అయిపోయింది కదా మీరు మీ పార్టీలోని అని చెప్పన్నారు. అంటే ఇచ్చేసారు, కానీ సచివాలయ ఉద్యోగం కూడా ఇవ్వలేదు, ఆఫ్ చేశారని చెప్పారు. అని ఒక సచివాలయ ఉద్యోగం ఆఫ్ చేశారన్నాడు, ఒక సచివాలయ ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత నేను వాట్సాప్ గ్రూప్ ఉంది బీసీ లోన్స్కి, అందులో నేను బీసీ లోన్స్ పెట్టి మనం 2 నెలలు దాటిపోతుంది కదా, ఏమన్నా అప్డేట్ ఉందో తెలియజేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాను. దాన్ని చాలామంది నాకు తెలియదు అని పెట్టారు. అందులో ఒకడు తెల్లారైతే రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతా నీకు తెలియకపోవడం అంటే నువ్వు అడగవలసింది అన్న అడగాను అడుగు అని చెప్పారు. బాబు ఇలా జరుగుతుంది, నేను అడిగాను, ఇలా జరిగింది అని చెప్పన్నాను. అంటేనే అది బీసీలో ఉంది, బీసీ వాట్సాప్ గ్రూప్ది ఒక ఓసీకి వెళ్ళిపోయింది. నేను మాట్లాడిందంతా టైప్ చేసింది అదంతా కూడా ఏమైందంటే స్క్రీన్ షాట్ తీసి ఓసీకి పెట్టారు. ఆ ఓసీ మా ఊరికి ఎవరు ఉంటారు ప్రెసిడెంట్కి పెట్టాడు. ప్రెసిడెంట్కి పెట్టి ఇలా మాట్లాడుతున్నా పలానా వాడు మీరు చూసుకోండి అని చెప్పి నా పేరుతో సహా అతనికి చెప్పాడు. అతను నాకు తెల్లారి ఫోన్ చేసి, ఏమంటే మీరు పార్టీలో ఇలా చేస్తున్నారంటే మీ పార్టీలో ఉన్నారు కదా అన్నాడు. కానీ పార్టీలో ఉన్నాను, బీసీలో కావాలనుకున్నాను, దాని గురించి పెట్టుకున్నాను, అది ఏం తెలియట్లేదు. దాని గురించి అంటే మీ మీద నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇంకో ఎవరో నాకు తెలియని వ్యక్తి పెట్టాడు అని చెప్పి వాట్సాప్లో నేను మాట్లాడింది టైప్ చేసిందంతా స్క్రీన్ షాట్ చూపించాడు. ఆ తర్వాత ఆయన వాయిస్ మెసేజ్ ఉంది, సార్ ఇతను ఎవరో నాకు తెలియదు కాదు, మీకు తెలియదు కాదు, మన వార్డు ఇన్ఛార్జ్ కొడుకు, ఆయనతో గతంలో ఒకసారి ఎలాగ మా ఘర్షణ అయింది, అందుకే ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళలేదు, నేను బయట కనుక్కుంటున్నాను అని చెప్పాను. అయితే ఇప్పుడు బీసీ లోన్స్ ఇవ్వట్లేదంటే ఆర్చేశారు అన్నాడు. ఆర్చేయడం పెట్టింది చంద్రబాబు గారు బహిరంగంగా 40% రాయితీతో ఇచ్చామని చెప్పి మొన్న ఎలక్షన్ సంవత్సరం అయిన సందర్భంగా చెప్పారు. పార్టీ పదవిలోకి వచ్చిన సంవత్సరం అయిందని చెప్పి ఏదో పండుగ చేసి అప్పుడు చెప్పారు కదంటే ఆయన చెప్పడం ఏంటంటే మేము చెప్తున్నాం కదా ఇవ్వలేదు అన్నారు. ఇవ్వకపోవడం ఎక్కడ ఇచ్చారని తెలిసింది నాకు అని చెప్పడితే, నీకు పదవి ఇచ్చాం, పదవి ఉండగా మళ్ళీ లోన్ ఎలా ఇస్తాం అనుకుంటున్నాం, 2 ఇవ్వడం కుదరదు, మా ఊళ్ళో అందరం మేము వాళ్ళకి ఇచ్చుకోమా అని అడిగాడు. పదవి నాకు వద్దు, లోనే కావాలన్నాను. నాకు వీళ్ళు ఇచ్చిన పదవి ఏంటనుకుంటున్నారు, సాధికారి సారథి, దాంట్లో నాకు నెలకు ₹1,00,000 ఇచ్చేస్తుందనా, నాకు లోన్ ఇస్తే నేను బతుకుతాను, నా బతుకుదేరు చూసుకుంటాను, అంతేనే కానీ నాకు పదవి వద్దు బాబు అని చెప్పాను. నీకు ఇవ్వడం కుదరదు, పక్కకు జరుగు అని చెప్పి అన్నారు. సరే అయిపోయింది. తర్వాత ఇంకా చిన్న పెద్ద నాయకులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమే నువ్వు బీసీలో ఇవ్వలేదంటే నువ్వు డైరెక్ట్గా జోగేశ్వర గారు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపో, ఎమ్మెల్యే గారు నేను అడుగు, ఆయన ఏం చెప్తాడు నేను అప్పుడు మాట్లాడు, ఆయన అయితే చేస్తాడు అని చెప్పన్నారు. సరే అయితే అని చెప్పేసి అనుకున్నాను. ఈలోపు విలేకరని ప్రెస్ అని రాసుకుని ఒక ఆయన బండి మీద తిరుగుతూ ఉంటాడు, ఆయన పరిచయం ఉంది. ఆయన అడిగాను, ఏమన్నా మరి ఇలాగ ఉంది కదా, ఇది ఏంటి మీరు కనుక్కోవాలి కదా మరి అంటే, నేను కనుక్కోవడం అంటే నువ్వే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అన్నాడు. పెడతాను సార్ అయితేనే, మరి ప్రెస్ అది రావాలంటే నేను ఏర్పాటు చేస్తాను అన్నీ చెప్పాడు. సరే అయితే అన్నాను. అయితే ఆయన ఏమన్నాడంటే అది అంతా అయిపోయాక ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ అవుతుంది, నీ మీద వచ్చి గుద్దుద్ది, దానికి సిద్ధమైతే నువ్వు పెట్టుకో. ప్రెస్లో పనిచేసే వ్యక్తి అంటే విలేకరి, ఆయన నన్ను ఇలా లారీ వస్తుంది, ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ అవుతుంది, నేను గుద్దుద్ది, నువ్వు చట్టానికి సిద్ధమైతే పెట్టుకున్నాను. సబ్జెక్టును తీసుకున్నాను, 5,00,000 వస్తుంది, చట్టానికి రెడీగా అన్నాను. లేకపోతే నువ్వు బండి మీద వెళ్తున్నాగా, బండి ఫుల్గా తాగేసి నువ్వు బండి మీద వెళ్తున్నాగా, బండి స్కిడ్ అవ్వడం ఏదయ్యి
దాని బ్యాక్ టైర్ కిందకి వెళ్తావు, వాటికి సర్దమైతే పెట్టుకో, ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పాడు. దానికి సర్దం అన్నాను. మళ్ళీ ఇంకొక ఆయన కలిస్తే ఇవన్నీ కాదు, నీకు లోన్ అయితే ఇవ్వరు అని చెప్పాడు. ఎందుకు ఇవ్వరు అని అడిగాను. ఎందుకు ఇవ్వరు అంటే, నువ్వు ప్రతిదీ ప్రశ్నిస్తావు, వాళ్ళు పర్సంటేజ్ తీసుకుని ఇస్తున్నారు, నాకు ఇచ్చి లోన్లు నువ్వు పర్సంటేజ్ తీసుకోవడం ఏంటో నువ్వు అడుగుతావు, అందుకని నీకు 100 సంవత్సరాలు ఉన్నా సరే నీకు లోన్ అనేది రాదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. చెప్పేస్తా సరేలే అయితే నేను యోగేశ్వరరావు గారిని అడుగుతాను, వెళ్ళి అడిగాను. వెళ్ళి అడిగితే డీసీ లోన్లు ఆపేశారు అన్నాడు. మీ వార్డ్ ఇన్ఛార్జ్ ఇంకా తీసుకుంటారా అన్నాడు. వార్డ్ ఇన్ఛార్జ్ ఎందుకు సార్, నేను వచ్చాను కదా, నేను చెప్పను చాలు అన్నాను. ఒక వర్క్ ఒకరిని అప్డేట్ అవ్వతున్నాడు ఇన్ఛార్జ్ అయ్యి ఉండి అని చెప్పేసి సీరియస్ అయిపోయి తర్వాత ఏమన్నాడంటే, నువ్వు లోన్ కావాలంటే ఆపేశారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అన్న. మరి చంద్రబాబు గారు ఇలా చెప్పారు కదా అంటే, నువ్వు వెళ్ళి ఆయన అడుగు, ఆయన ఇచ్చారు అన్నారు కదా, ఆయన అడుగు, ఆయన ఇస్తే తీసుకో, లేదనుకో మూసుకో, అంతేగాని ఇక్కడ రాకు అని చెప్పేశారు. ఇది ఒక కార్యకర్తగా నన్ను బెదిరింపులు ఇలాంటివన్నీ చేసి నాకు లోన్ అయితే రాలేదు, కానీ బెదిరింపులు బాగా వచ్చినాయి. పార్టీ నుంచి దూరంగా పెట్టాడు. నాకు దూరంగా పెట్టినా బాగలేదు, మాకు గడపలేదు. నీట్గా ఉన్నావు కదా అంటారు. నీట్గా ఉండడం నాకు పని, నాకు అలవాటు అయిపోయిన పని ఇది. నాకు అలవాటు అయిపోయింది నీట్గా ఉండడం. జేబులో రూపాయి ఉండదు, కానీ డ్రెస్ మాత్రం నలకన్నా చూసుకుంటాను. గడ్డం మీద మా ఆయన అంత నీట్గా ఉన్నాను కాబట్టి నా దగ్గర 5 లక్షలు ఉన్నాయని అంటున్నాను. నాకు తిండి కూడా గెట్టలేదు. చాలా బాధపడుతున్నాం. పిల్లలు చదువులు మానిపించేసుకున్నాను. ఇన్ని బాధలు పడుతున్నా వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఎవరు చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీ లోన్లు ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానాన్ని బట్టి నేను ముందుకెళ్ళాలి, వెనక్కెళ్ళాలి. ఇప్పుడు అలాగైతే ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో చూస్తే మా ఊర్లో మా నియోజకవర్గంలో మీ వాళ్ళదే మొత్తం అవంతా వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. నాకు చావైనా రావచ్చు, నాకు ఏదైనా దాడి జరగచ్చు, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ మాత్రమే బాధ్యత తీసుకోవాలి. ఇందులో వేరే వాళ్ళు ఏం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరితోనే నాకు గొడవలేదు, ఎవరితో నేను మాట్లాడను. నా దారి నేను అంతాను, నా దారి నేను వస్తాను, నా పని ఏదైనా చేసుకుంటాను అంతే. నన్ను ఎవరైనా తప్పుగా అంటే మాత్రం వాళ్ళని ఆత్వాదం మొహం మీద మాట్లాడేస్తాను, మొహం మీద తేల్చేస్తాను. ఇప్పుడు మీరుగా మాట్లాడేది కూడా ఇదే. మీరు నాకు ఇచ్చాము లేదు అన్నది క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మీరే బాల్ మీ దాంట్లోనే వేశారు, మీరే యాడ్ చేశారన్నారు. మీరు అధికారికంగా లోన్లు పెట్టుకోమన్నప్పుడు అధికారికంగా యాడ్ చేసామని ఎందుకు ప్రకటించలేకపోయారు? అది నాకు తెలియాలి, అది చెప్పండి ముందు. నమస్తే.